హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫెస్టివల్స్కైనా లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది సేమియా పాయసం కదా. మంచి కన్సిస్టెన్సీతో అలానే టిప్స్తో చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూసేయండి వీడియో. ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ అంతా మెల్ట్ అయిన తర్వాత దీనిలోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. లైక్ క్యాషు, బాదం, కిస్మిస్, మీకు ఏ నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాషు, బాదం, కిస్మిస్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొంచెం యాడ్ చేశాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కిస్మిస్ వచ్చేసి మనకు త్వరగా ఫ్రై అవుతాయి కదా, సో ముందు అవి పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మిగతా వాటన్నిటిని ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. మనకి బాదం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి టిప్స్తో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో చెప్తాను. నెక్స్ట్ దీనిలో 1 కప్ సేమియా యాడ్ చేసుకోవాలి. రోస్టెడ్ సేమియా అయినా పర్వాలేదు, నార్మల్ సేమియా అయినా పర్లేదండి. సేమియా అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేశానండి. మీరు నార్మల్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు సేమియాకి 3 కప్స్ మిల్క్ యాడ్ చేశాను. అలానే ఇంకో 1 కప్ వాటర్ కూడా యాడ్ చేశాను. వాటర్ వచ్చేసి మీ ఆప్షనల్ అండి. వాటర్ ప్లేస్లో కూడా మీరు మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా మనం 1 కప్ సేమియాకి 3 కప్స్ మిల్క్, 1 కప్ వాటర్ యాడ్ చేసాము. ఇలా యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, సేమియా అంతా కూడా మనం మిల్క్లో మంచిగా కుక్ చేసుకోవాలి. సేమియా వచ్చేసి మనకి ఓవర్ కుక్ అవ్వద్దండి. ఇలా సేమియా ఒక 50% కుక్ అయిన తర్వాత చూడండి వీడియోలో ఇలా మనం హాఫ్ చేస్తుంటే కొంచెం హార్డ్గా ఉంది. 50% కుక్ కావాలి. ఇంకా ఇలా కుక్ అయిన తర్వాత దీంతోనే ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు షుగర్ ఇంకొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అవ్వాలి. ఈలోగా మనకు సేమియా కూడా 90% కుక్ అవుతుందండి. చూడండి, ఒక 2 మినిట్స్కి సేమియా కూడా జస్ట్ ఇలా బ్రేక్ అవ్వాలండి. మరీ మెత్తగా కుక్ చేసుకోవద్దు. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ చూసారా, ఇలా ఉండాలండి. చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిపడదండి. లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసము. అంతే అండి, చాలా సింపుల్ టిప్స్ అండి. మెయిన్లీ వచ్చేసి 1 కప్ సేమియాకి 4 కప్స్ యాడ్ చేసుకోవాలి. సేమియా వచ్చేసి ఓవర్ కుక్ అవ్వకూడదండి. ఈ టిప్స్తో చేస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా బాగుంటుంది. ఇంకెందుకండి లేట్, ఈ ఉగాదికి మంచిగా ఒకసారి ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.